Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. వచ్చేసిన guys, సుధీర్ బాబు హీరోగా నటించిన హరం హరా మూవీ రివ్యూతో మీ ముందరికి వచ్చేసిన. ఈ మూవీ ట్రైలర్ చూసాక నాకైతే బాగానే హైప్ బిల్డప్ అయింది. ఎలా ఉంటుందో అని థియేటర్కి వెళ్ళి చూసా. అండ్ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ వీడియో ఎండింగ్లో చెప్తా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఎక్స్పీరియన్స్ ఏంటో నేను ఎండింగ్లో చెప్తాను. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ 1980 చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే ఒక కథ. కాలేజ్లో ల్యాబ్ అసిస్టెంట్గా ఉన్న మన హీరో గన్ డీలింగ్ మాఫియాలోకి ఎంటర్ అవుతాడు. అక్కడ గన్స్ని తయారు చేస్తాడు. అక్కడి నుంచి మాఫియా డాన్గా ఎదుగుతాడు. ఇలా ఎదిగాక ఏం జరిగింది అనేదే స్టోరీ. ఇది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. సుధీర్ బాబు ఈ మూవీలో 100% ఎఫర్ట్ ఇచ్చి పనిచేశాడని చెప్పాలి. తన లుక్స్ కానీ తన మాట తీరు కానీ ఆ కుప్పంలో ఉండే స్లాంగ్ని అలా దించేశాడు. కాసులు లేకుంటే కొంచెం కూడా మర్యాద ఇచ్చేది ఎవరో. అలాగే ఎమోషన్ సీన్స్లలో యాక్షన్ సీన్స్లలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఈ మూవీలో సుధీర్ బాబుతో పాటు కనిపించిన నటుడు సునీల్ ఫలాని మంచిగానే పర్ఫామ్ చేశాడు. ఇంకొంచెం స్క్రీన్ టైం ఉంటే బాగుండేది. ఇంకా మాలవిక మోహన్ పాత్ర కూడా బాగుంది. ఇంకా విలన్ పాత్రలో కనిపించిన నటుడు కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే కొంచెం పవర్ఫుల్గా ఉంటే బాగుండేది. ఈ మూవీలో హైలైట్ అంటే హీరో ఎలివేషన్స్ భయ్యా. అండ్ ఆ బీజిఎం ఉంటుంది, ర్యాంప్ ఆడిస్తారు అంతే. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు సీక్వెన్స్కి ఆ బీజిఎం ఉంటుంది భయ్యా. వేరే లెవెల్ స్టఫ్ అయితే. మాస్ అండ్ మంచి ఎలివేషన్ యాక్షన్స్ని ఇష్టపడే వాళ్ళకి ఇదైతే మంచి బొమ్మ అనే చెప్పాలి. చాలా బాగా ఉన్నాయి ఎలివేషన్ సీన్స్. రీసెంట్ టైమ్స్లో వచ్చిన బెస్ట్ కమర్షియల్ మూవీ అని చెప్పాలి. ఎలివేషన్స్ పరంగా, యాక్షన్ సీన్స్ పరంగా, బీజిఎం పరంగా అయితే. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా సాలిడ్ యాక్షన్ సీన్స్తో ఎలివేషన్స్తో చాలా బాగా నడుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది స్టోరీ పరంగా. కానీ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే, మాస్ ఎలివేషన్స్ అయితే సెట్ అయ్యాయనే చెప్పాలి సెకండ్ హాఫ్లో కూడా. ఇంకా చిత్తూరు స్లాంగ్ అవడం వల్ల మనకి చేసే పనికి ఒక 10 తీసుకున్నా 100కు మించి అయ్యలేదు. అది కరెక్ట్గానే పుష్ప వైబ్స్ అవి కనిపిస్తాయి మూవీలో ఆ స్లాంగ్ బట్టి. ఇంకా క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ మాత్రం చాలా న్యాచురల్గా అనిపించింది. ఇక టెక్నికాలిటీ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. సినిమా సెటప్కి తగ్గట్టుగా వింటేజ్ బ్యాక్ డ్రాప్ అంతా నీట్గా ఉంది. ఇంకా చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. మెయిన్గా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో సినిమాని ఓ రేంజ్లో ఎలివేట్ చేసింది. ఇంకా అరవింద్ విశ్వనాథ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. రవితేజ గిరిజల ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్ని వేగవంతం చేయాల్సి వచ్చింది. ఇక మన రైటర్ డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారకా విషయానికి వస్తే తను డైరెక్టర్గా ఈ సినిమాతోని మెప్పించాడనే చెప్పాలి. డైలాగ్స్ బాగా రాసుకున్నాడు. అలాగే స్క్రీన్ ప్లే కూడా బాగా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. హరోం హరాని ఎక్కడ తగ్గించే విధంగా తెరకెక్కించలేదు. పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడ ఎంత కావాలో, ఏ నటుల నుంచి ఎంతెంత రాబట్టాలో బాగానే చేసుకుంటూ వచ్చాడు. ఇక మూవీ చూస్తుంటే నాకైతే కొంచెం పుష్ప వైబ్స్ వచ్చాయి అంతే. మిగతాదంతా చాలా బాగా ప్లాన్ చేశాడు, బాగా తీశాడు. ఇక మూవీ చూసాక ఓవరాల్గా మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ మూవీ అయితే మాకు నచ్చింది. సుధీర్ బాబు నుంచి మరో సాలిడ్ అటెంప్ట్ అని చెప్పాలి. యాక్టర్గా ఈ సినిమా తనకి ప్లస్గా మారిందనే చెప్పవచ్చు. మంచి క్లీన్ ఎలివేషన్స్, సాలిడ్ మ్యూజిక్ టేస్ట్ ఉన్న వాళ్ళకి ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ కూడా ఈ మూవీని చాలా బాగానే ప్లాన్ చేశాడు, బాగా తీశాడు. ఇక ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ వచ్చేసి 3/5. అది గురు సంగతి. దాట్స్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ హరోం హరా. దాట్స్ ఇట్. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. దాట్స్ ద వీడియో గాయ్స్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.